నగినాయి కానీ నడులో అలుక్కు మనిపోయి నాపుట నడుకుపోయింది. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అత్తమామల మాటలు నమ్మి 10 లక్షలు పోగొట్టుకోవడంతో భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక నిధి ఉందంటూ అత్తమామలు ఆశ చూపడంతో మోసపోయిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో జన్వాడలో జరిగింది. 10 లక్షలు పోగొట్టుకున్నామన్న మనస్తాపంతో బాలసాయి పద్మ అనే దంపతులు ప్రాణాలు తీసుకున్నారు. మృతుడి సోదరుడు అరవింద్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వడ్ల బాలసాయి పద్మ పటేల్గూడలో నివసిస్తున్నారు. పెళ్లైన కొద్ది రోజులకు అత్తమామలు తోడలుడు వెంకటేష్లు బాలసాయిని నమ్మించారు. తమ ఇంట్లో నిధి ఉందని, దానికోసం 10 లక్షల రూపాయలు అవసరమని చెప్పి తీసుకున్నారు. బాలసాయి 4 నెలల క్రితం తెలిసిన వారి వద్ద వడ్డీకి 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చి వారికి ఇచ్చాడు. నిధి దొరకకపోవడంతో అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి పెరిగింది. అత్తమామలు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాలసాయి పద్మ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురై జన్వాడలోని స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రిలోని గంగన్నమెట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 30పై టాటా ఎస్ ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలు కాగా